హలో! ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అనపగుడాల ఫ్రై చేసుకుందామండి. దీన్ని అనపకాయ అంటారండి. ఇలా గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వీటిని కుక్కర్లో 1-2 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేయాలి. కొద్దిగా నువ్వులు తీసుకొని ఫ్రై చేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆపేసి దీన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, చాలానే పడతాయండి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మనం కొద్దిగా ఫ్రై చేసి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలో కొద్దిగా హీట్ ఎక్కాక సరిపడా ఆయిల్ వేసి తర్వాత ఆవాలు వేసి ఇవి కొంచెం చిటపటమన్నాక పసుపు, స్ప్రింగ్ ఆనియన్ అండ్ ఆనియన్స్ అన్నీ వేసి ఇలా ఫ్రై చేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ కొద్దిగా వేగాక ఇలా అయ్యాక ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఉడికించిన ఆనప గింజలు వేసేసి మంచిగా ఫ్రై చేయాలి మొత్తం. అప్పుడు దీనిలో పసుపు, వేసి చక్కగా మిక్సీకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా సాల్ట్ పడుతుందండి. సాల్ట్, నెక్స్ట్ వేయించిన నువ్వుల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనికి పించ్ ఆఫ్ షుగర్ పడుతుందండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ అయ్యాక రెడీ అవుతుంది. అనప గింజల ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని తెలంగాణలో అనప గుడాలు అంటారు. ఇప్పుడు ఈ గుడాలని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే.